హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్‌గా నేతి బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, టేస్ట్‌గా కూడా చేసేయవచ్చు. ఈ వీడియో చూసి చిన్న చిన్న టిప్స్ పాటించేశారంటే ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి. అంత బాగా వస్తాయి. బొబ్బట్లనేవి ఈ వీడియో చూసి చిన్న చిన్న టిప్స్ పాటించేశారంటే చాలా మృదువుగా వస్తాయండి. రోజంతా కూడా అలాగే ఉంటాయి. గట్టి పడిపోకుండా చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయండి. అంత టేస్టీగా ఉంటాయండి నేతి బొబ్బట్లు. నేను చెప్పే కొలతలతో టిప్స్తో చేశారంటే స్వీట్ షాప్ స్టైల్లో బొబ్బట్లు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. సో ఇంక లేట్ చేయకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు చూసిద్దాం, వచ్చేయండి. ఈ నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా పిండిని నానబెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్వీట్ షాప్లో అందరూ కూడా మైదా పిండితో చేస్తారు కాబట్టి నేను మైదా పిండి చూపిస్తున్నానండి. మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి. ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి 2 రోజుల వరకు మెత్తగా ఉంటాయండి, గట్టిగా అవ్వకుండా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలండి. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చేతికి అంటుకుంటూ ఉండాలి, ఆ విధంగా కలుపుకోవాలి. అలా అని పలచగాను కూడా కలుపుకోవద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. అయితే కరిగించిన నెయ్యి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కూడా పిండిని 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. పిండిని ఎంత ఎక్కువగా బాగా కలుపుకుంటే సాఫ్ట్గా తయారవుతుందండి. అప్పుడే బొబ్బట్లు అనేవి మృదువుగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కంపల్సరీగా పిండిని 4 గంటల సేపు నానబెట్టుకుంటేనే బొబ్బట్లు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పిండిని నానబెట్టేసుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టుకుందాం. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్లు తక్కువగా ఉండేటట్టు శనగపప్పును కుక్కర్లో వేసుకొని నీట్గా కడిగి తీసుకోండి. అప్పుడే కొలత అనేది పిండికి ఈ పప్పుకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీట్గా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకొని ఈ పప్పుని గంట పాటు నానబెట్టుకోండి. చూసారు కదా, గంట పాటు నానబెట్టుకున్నాం కదా పప్పుని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో. విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్ మీద మూత తీసుకొని చూడండి పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిందో. చూసారు కదండి, పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పుని స్టాండర్లో వేసేసుకోండి. పప్పులని ఏమైనా వాటర్ ఉంటే వచ్చేస్తుందండి కిందకి. నేను 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఉడికింది. అసలు నీళ్ళు అనేది ఏమీ లేదు, కరెక్ట్గా ఉడికింది. పప్పులో వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక కళాయి తీసుకొని అందులోకి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగినంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం మంచి బెల్లం తీసుకుంటేనే బొబ్బట్లు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు బెల్లం అది తీసుకోకండి, మంచి బెల్లంతో చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది బాగా కరిగిపోయి అంతా దగ్గరికి అయ్యి ఉండగట్టి విధంగా అవ్వాలండి. ఇదంతా బెల్లం అనేది కరిగిన తర్వాత ఇదంతా కొద్దిగా పలచగా అయినట్టు అనిపిస్తుందండి. అంటే నీ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసి కొలిది దగ్గర పడిపోతుందండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 5 లేదా 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇది అనేది దగ్గర పడిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిపోతే ఇంకాస్త గట్టి పడిపోతుందండి. దీన్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా పల్చగా అప్లై చేసామంటే తొందరగా చల్లారిపోతుందండి. దీన్ని పూర్తిగా చల్లారిపోయినంత వరకు పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఇది అనేది పూర్తిగా చల్లారిపోయేటప్పటికి గట్టి పడిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని మీకు నచ్చిన సైజులో ఉండలాగా చుట్టి తీసుకోండి. నేనైతే స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ సైజుతోనే నేను చేస్తున్నానండి. ఆ సైజులోనే మొత్తం పిండినంతా ఉండలుగా చుట్టి తీసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం అంతా ఉండలుగా చుట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం పిండిని చూద్దామండి.
ఆల్రెడీ మనం 4 గంటల సేపు పిండిని నానబెట్టుకున్నాం కాబట్టి పిండి అనేది బాగా నానిపోయిందండి. ఈ పిండిని మళ్ళీ తిరిగి బాగా కలుపుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న నెయ్యి మొత్తం కూడా ఈ పిండిలో బాగా కలిసిపోవాలండి. అంతవరకు చేత్తో బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా బాగా కలుపుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలండి. కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఆ కవర్కి నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అందులో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి. మనం పూర్ణం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం పిండిని అయితే తీసుకోండి. మనం తీసుకున్న పూర్ణాలన్నిటికీ పిండి సరిపోవాలి అంటే నేను చెప్పిన విధంగా తీసుకోండి. పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పిండి ముద్దను తీసేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ప్లేట్ మూత పెట్టుకోండి. ఇప్పుడు పిండి ముద్దను కవర్ మీద పెట్టుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న పూర్ణం ఉంది కదండి, పూర్ణాన్ని పెట్టుకొని ఆ పిండితో పూర్ణాన్ని కవర్ చేసేయాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలి. పైన ఏమైనా ఎక్స్ట్రా పిండి వస్తే అది తీసుకొని మనం కలిపెట్టుకున్న పిండిలో వేసుకోండి. ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకొని వీలైనంత వరకు పల్చగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. బొబ్బట్లు అనేది అంచుల వంట కూడా పల్చగానే ఉంటుంది, ముద్దలా కాకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అట్లు వేసుకున్న రేకు పెట్టుకోండి. ఆ రేకు అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది కరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి బొబ్బట్ని, ఆ బొబ్బట్ని రేకు పైన వేసుకోండి. ఇప్పుడు ఈ బొబ్బట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇప్పుడు చుట్టూ నెయ్యి పోసుకొని ఒక వైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగానే ఈ బొబ్బట్ని చక్కగా కాల్చుకోవాలండి 2 వైపులు కూడానా. అప్పుడే మనకి బొబ్బట్లు కూడా పొంగుతూ ఉంటాయండి. చూసారు కదండి, 2 వైపులా ఈవెన్గా ఈ బొబ్బట్ని కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అలాగే మిగతా పిండి మొత్తం కూడా మనం ఏ విధంగా అయితే బొబ్బట్ని కాల్చి తీసుకున్నామో అలాగే పిండి మొత్తం కూడా బొబ్బట్లుగా తయారు చేసి తీసుకోండి. అంతేనండి, ఈ కొలతలతో ఈ టిప్స్తో చేశారంటే బొబ్బట్లు అనేవి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వచ్చాయి. ఈ బొబ్బట్లు అనేది వేడి మీదే కాకుండా మరో 2 రోజుల వరకు ఉంటాయండి. అలాగే మెత్తగా మృదువుగా ఉంటాయి. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో బొబ్బట్లు అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. అంతేనండి, ఈ పండగకి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.